శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 447వ భాగము 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇప్పటి వరకు అంటే 6వ శ్లోకం వరకు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ దీని యొక్క సారాంశం ఏంటంటే, సాత్విక బుద్ధి గలవారందరూ కూడాను దేవతలని, దానికి విరుద్ధమైనటువంటి రాజస తామస బుద్ధి కలవారు అసురులు అని నిర్ణయం మనకి కలిగిందనమాట. మరి అలాంటప్పుడు ఈ రాజస తామస గుణాలు కలవారిని దూరం చేసుకుని సాత్వికులను దగ్గర చేసుకునేటువంటి ఎలా దగ్గర చేసుకోవాలా? ఇలా దగ్గర చేసుకోవాలంటే రాజస తామస గుణాలు కలిగిన వారిని గుర్తించాలి, సాత్విక గుణాలు కలిగిన వారిని గుర్తించాలి కదా, సాత్విక శ్రద్ధ కలిగిన వారిని గుర్తించాలి. ఎలా ఈ విధంగా సాత్వికులని గుర్తిస్తాము, రాజస తామసులను దూరంగా పెట్టడానికి ఎలా మనము విభజిస్తాము అన్న దానికి కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడంటే, ఒక రకమైనటువంటి కొన్ని ఈ విధంగా ఈ గుణాల వలన చూసి మీరు బాగా నిర్ణయించండి అని చెప్తున్నట్లుగా మనకి 7వ శ్లోకంలో మనకి కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నాడు స్వామి అన్నమాట. ఏమంటున్నాడు 7వ శ్లోకంలో? ఆహారస్త్వపి సర్వస్య వివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు అంటున్నాడు స్వామి 7వ శ్లోకంలో. ఓ అర్జున, సర్వ ప్రాణులకు ప్రియమై ఉండేటువంటి ఆహారం కూడాను 3 విధాలుగా ఉంటుంది. ప్రాణులన్నీ కూడాను జీవించడానికి ఆహారం మీదనే ఆధారపడి ఉంటాయి. మరి ఆహారం కూడా 3 విధాలుగా ఉంటుంది. అలాగే ఆహారం ఎలాగా 3 విధాలుగా ఉంటుంది అంటే, ఆ 3 విధాలు సాత్విక, రాజసిక, తామసిక రకరకాలుగా ఉంటుందో, యజ్ఞము, తపస్సు, దానము కూడా 3 విధాలుగా ఉంటుంది. వాటిలో కూడాను సాత్విక, రాజసిక, తామసిక అనేటువంటి భేదాలు ఉంటాయి. యజ్ఞము, సాత్విక యజ్ఞము, రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞము, అదేవిధంగా సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానము, ఇలాగా యజ్ఞము, దానము, తపస్సులు కూడాను వాటిలో కూడాను 3 రకాలుగా 3 విధాలు ఉంటాయి అని చెప్తున్నాడు స్వామి అన్నమాట. ఇప్పుడు మామూలుగా అర్జునుడు ఫస్ట్ శ్లోకంలో, ఈ యొక్క అధ్యాయంలో ఫస్ట్ శ్లోకంలో ఆయన అడిగినప్పుడు యజంతే శ్రద్ధయాన్వితాహ అని ఒక యజ్ఞాన్ని గురించి మాత్రమే అడిగాడు ఆయన. అయితే మన స్వామి ఏం చేస్తున్నాడు, భగవానుడు దానికి సమాధానం చెప్పేటప్పుడు యజ్ఞంతో పాటు యజ్ఞము, దానము, తపస్సు అని ఈ 3ంటిని కూడా చేర్చి చెప్తున్నారు అనమాట స్వామి అనమాట. ఎందుకనే ఈ యజ్ఞము, దానము, తపస్సు అనేటి 3 కూడాను పరస్పరము ఇంటర్లింక్డ్ అనమాట, దగ్గర సంబంధం కలిగి ఉంటాయి అన్నమాట. వీటిని మొత్తాన్ని కలిపి 3ంటిని కలిపి యజ్ఞము అని కూడా అంటుంటారు. లేక తపస్సు అన్నా ఈ 3 వస్తాయి, యజ్ఞదాన తపస్సులు. యజ్ఞము అన్నా యజ్ఞదాన తపస్సులు 3 వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా ఇది? కాబట్టి మామూలుగా సరే బాగుంది, యజ్ఞదాన తపస్సులకు ముందు కూడాను మొట్టమొదటి ఆహార విషయం వచ్చింది మనకి. ఆహారం గత శ్లోకాల్లో, ఆ శ్లోకం గుర్తు రావట్లేదు, ముందు శ్లోకంలో మనము ఆహారాన్ని గురించి ప్రస్తావన వచ్చి యజ్ఞదాన తపస్సులకు ముందు అంటే ఏ కర్మ నెత్కరోషి అనే ఉంది కదా, యజుజ్ఞాసి అని ఆ శ్లోకంలో అనుకుంటాను. ముందు ఏ కర్మ చేసినా అంటే, ఏ కర్మ అంటే ఏంటి, యజ్ఞము, దానము, తపస్సు అని ఉదాహరణ చెప్తూ ఏ కర్మ చేసిన దానికి అవసరమైంది ఏంటి, ఆహారం. కాబట్టి ఆహారాన్ని ముందు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి అన్నమీమాంస లేనిదే బ్రహ్మమీమాంస ఉండదు. ముందు అన్నాన్ని గురించి ఖచ్చితంగా దాని యొక్క విచారణ లేనిదే బ్రహ్మ విచారణ అసలు ఉండదన్నమాట. ఆధ్యాత్మిక సాధన క్రమంలోనే ఆహార శుద్ధి ప్రప్రదమైందనమాట. చాలా గొప్ప స్థానాన్ని ఏర్పరచుకున్నది ఆహార శుద్ధి అనమాట. ఆహార శుద్ధి కలిగితే చిత్తం శుద్ధం అవుతుంది. ఆహారం శుద్ధం అయితే చిత్తం శుద్ధి అవుతుంది. చిత్తం శుద్ధి అయితే జ్ఞానం పొడసూపుతుంది, జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి ఆహారము శుద్ధి లేకపోతే మనసు శుద్ధం కాదు. మలినమైనటువంటి మనసులో ఎటువంటి ఆత్మ జ్ఞానము పొడసూపదు, లక్ష్యము నెరవేరదు. ఇప్పుడు మామూలుగా మనం
శ్రద్ధ మొదలైనటువంటి విషయాలు చూడాలంటే మనం బయట శ్రద్ధ మొదలైనవన్నీ కూడాను మామూలు లోపల విషయాలన్నమాట ఇవి. అంటే శ్రద్ధ ఇటువంటి గుణాలని లోపల విషయాలు, కానీ ఆహారం వచ్చి వెలుపల విషయం, బాహ్యమైనటువంటి విషయం. అయినా ఈ శ్రద్ధ మొదలైన వాటిని మనము తెలుసుకోవాలంటే బయట విశేషాలతో మనం ఊహించవచ్చు. ఏంటంటే వాడి యొక్క బయట వ్యక్తం చేసేటువంటి విషయాలను బట్టి వాడి యొక్క శ్రద్ధని మనం ఊహించవచ్చు అనమాట. అర్థమవుతుందా? సరే, ఇకపోతే ఈ ఆహారం ఏంటంటే మొదట శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది, తర్వాత ఈ ఆహారం మనస్సుపై ప్రభావాన్ని చూపుతుంది, తదుపరి ఈ ప్రభావం బుద్ధి పైన కూడా కనబడుతూ ఉంటుంది అనమాట. భగవంతుడు ఎటువంటి బుద్ధిని అపేక్షిస్తున్నాడు మన దగ్గర నుంచి అంటే శుద్ధమైన బుద్ధిని అపేక్షిస్తున్నాడు. మరి శుద్ధమైన బుద్ధిని అపేక్షించేటప్పుడు శుద్ధమైన ఆహారము శుద్ధమైన మనస్సు అవుతుంది, శుద్ధమైన మనస్సు శుద్ధమైన బుద్ధికి దారితీస్తుంది. కాబట్టి ఆహారం శుద్ధి అన్నది చాలా అవసరం అని మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. యాదృశ్యం భక్షయేదన్నం బుద్ధిర్భవతి తాదృశి అనేటువంటి ఒక ఆర్యోక్తి కూడా ఉంది. ఏ రకమైనటువంటి ఆహారం తీసుకుంటామో ఆ రకమైనటువంటి బుద్ధే ఉంటుంది అన్నది కూడా దీని యొక్క అర్థం అనమాట. వాడేం తింటాడో చెప్పు నాకు, వాడేం ఆలోచిస్తాడో నేను చెప్తా అంటాడు. పైథాగరస్ సిద్ధాంతం ఉంది కదా, పైథాగరస్ యొక్క వాక్యం అనమాట. వాడు తినేది చెప్పవయ్యా, వాడు ఎటువంటి ఆలోచనలు వాడుకుంటాయో నేను చెప్తాను అంటాడు అనమాట ఆయన. కాబట్టి ఆహారం ఎట్టిదో ఆచరణ కూడా అదే విధంగా ఉంటుంది. మామూలుగా చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఆహారానికి అత్యంత ప్రముఖ స్థానాన్ని ఇచ్చాడనమాట. మనం బాగా కానీ యోచిస్తే మనం తినే తిండిని బట్టే మన గుణశీలాలు జరుగుతూ ఉంటుందన్నమాట, నిర్ణయించబడుతుంటాయి. మానవుడు ఏమి తింటాడో అదే అవుతాడు. ఆహారం ఎంత మొరటుగా ఉంటుందో వాడి యొక్క శరీరం కూడా అంత మొరటుగానే ఉంటుంది. ఇవన్నీ కూడాను మహాత్ములు చెప్పేటువంటి అంశాలన్నమాట. ఆహార నియమం యొక్క ప్రభావము కేవలం ఒక అన్నకోశం మీద మాత్రమే పడదు, అన్నకోశం మీద మాత్రమే ఉండదన్నమాట. అది ఏంటంటే సమగ్రమైనటువంటి జీవితాన్ని వాడిని నెమ్మదిగా ఏంటంటే సరిదిద్దగలిగేటువంటి శక్తి ఆహారానికి ఉంటుంది. కాబట్టి ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి అన్నటువంటి అంశాలన్నీ కూడాను వాటికి గనక మన ప్రశ్నలు సరైన సమాధానాలు మనం వేసుకుంటూ మనం జీవితంలో సాగినట్లయితే మన మనసు శుద్ధిగా ఉంటుంది, తద్వారా బుద్ధి కూడా శుద్ధం అవుతుంది, ఆత్మజ్ఞానానికి అనువైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మామూలుగా ఒక ఇది ఉందన్నమాట, ఎక్కడనో ఇది ఒక శ్లోకం ఉంది. ఏంటంటే దేవానాయ అమృతం, దేవతలకు అమృతం అంట, ఋషీనాంచాన్ మామూలుగా అదేవిధంగా నృణ అంటే మానవులకి ఏమిటంటే అన్నము, కాయగూరలు, బియ్యము మొదలైనవి ఆహారం అంట. అంటే భగవంతుడు ఏవేవి నిర్దేశించాడో చెప్తున్నాడు. దేవతలకి అమృతాన్ని, మనుషులకి అన్నము, అదేవిధంగా కాయ గర్భలు, బియ్యము మొదలైన వాటిని ఋషులకంట ఫలాలు, కందమూలాలు ఆహారంగా ఇచ్చారట భగవంతుడు. రాక్షసాదులకు, దైత్యులకు ఏమిచ్చాడంటే పిశాచులకి, రాక్షసాదులకి, దైత్యులకి రక్తము, అదేవిధంగా మాంసము, అటువంటి మద్యము, ఇవన్నీ కూడాను రాక్షసాలు, దైత్యులకు ఆహారం అంట. తృణాలు, పత్రాలు వచ్చి పశువులకట. తృణాలంటే గడ్డి, గాదం అంతా కూడా పశువులకి సృష్టించాడంట. కాబట్టి ఈ విధంగా మానవుడికి ఏమి ఇచ్చాడు, అన్నము, కాయలు, బియ్యము ఇస్తే మనమేందంటే పశువుల్ని, చేపల్ని, కోళ్ళని చంపి తినడం అన్నది మానవుడికి అలవాటుగా మారిందన్నమాట. ఇది విరుద్ధమైన విషయం. మానవులకి ఇచ్చిన ఆహారం అది కాదు, అన్నము, కాయగూరలు, పప్పులు అన్నది ఇక్కడ కూడా మనకు శాస్త్రం నొక్కి చెప్తోంది. శ్రీకృష్ణ పరమాత్మ ఈ అన్న విషయానికి, ఆహార విషయానికి పెద్ద పీట వేశారు. ఆ ఆహార విషయమే ఆధ్యాత్మికతో సంబంధం కలిగి ఉంది కాబట్టి ఇది చాలా, దీని మీద మరికొన్ని 1-2 ఎపిసోడ్లు కూడా కొనసాగుతాయి. రేపటి నుంచి మనం రేపు ఏ ఎపిసోడ్లో ఏం చెప్పుకుందామో రేపు ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద.